హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్పైసీ ఫుడ్స్. నేనండి మీ దేవిని. ఈరోజు స్పైసీ ఫుడ్లో ఇంకొక స్పైసీ వంటకంతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు ఈ వీడియో వచ్చేసి దొండకాయ ఎగురండి. కర్రీ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఎవరైనా దొండకాయ ఇష్టం లేదన్న వాళ్ళు, కర్రీ అంటే అలా ఇష్టపడిన వాళ్ళు ఒక్కసారి నేను చేసిన విధంగా చేసుకోనండి. ఇంటిని బాధ చక్కగా తినచ్చు అనమాట. ముందుగా నేను దొండకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒక 1/2 కేజీ తీసుకున్నాను. అలాగే 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు కూడా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. స్టవ్ మీద ఒక మట్టి పాత్ర పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకున్నాను. నూనె కాగిన తర్వాత తాలింపు గింజలు అంటే మినపప్పు, ఆవాలు, జీలకర్ర అవి బాగా చిటపటా వేగిన తర్వాత కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు కూడా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా వేగిపోవాలండి. ఉల్లిపాయలు అనేది ఇలా వేగుతున్నప్పుడు కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. కొద్దిగా పసుపు వేసుకొని ఉల్లిపాయలు మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నానండి. మన టేస్ట్ కొలది ఉప్పు అన్నమాట. ఈ ఇగురు చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి. చాలా సింపుల్ రెసిపీ అన్నమాట. మనం సిమ్లోనే ఇవన్నీ మగ్గించుకోవాలండి. దొండకాయ అన్నీ మొత్తం చాలా బాగుంటుంది అసలు ఇగురు మాత్రం. ఇలా వేగుతున్నప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలన్నమాట. ఇవి బాగా గుజ్జు గుజ్జుగా రావాలండి. ఒకసారి కలుపుకుందాము. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. చాలా బాగుంటుంది ఈ దొండకాయ గురికి. అది కూడా పచ్చి వాసన పోయేలాగా వేపుకొని ఈ టమాటాలు, ఈ ఉల్లిపాయలు బాగా మగ్గిపోవాలన్నమాట. మూత పెట్టి ఉడికించుకుందామండి. ఇప్పుడైతే ఒకసారి మూత తీసి ఉడికిందో లేదో చూసుకొని బాగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు దొండకాయలు కూడా వేసుకుందాము. మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకుందామండి. ఇవి కూడా బాగా మగ్గిపోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పైన కొంచెం వాటర్ పోసుకొని ఆవిరి మీద మగ్గించుకోవాలండి. దొండకాయ అనేది ఆవిరి మీద మగ్గించుకుంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి మీరు. ఒక్కసారి మళ్ళీ కలుపుకుందాము. ఇవైతే బాగా మగ్గిందండి. ఇప్పుడు నేను కూరకారం వేసుకుంటున్నాను. ఈ కర్రీలోకి కూరకారం అయితే చాలా బాగుంటుంది. మన టేస్ట్ కొలదండి కూరకారం అనేది. కొద్ది కూరకారం వేసుకొని ఒక్కసారి కలుపుకొని కారం కూడా దొండకాయకి పట్టేలాగా బాగా మగ్గించుకోవాలండి. ఇంకాసేపు మూత పెట్టి ఉడికించుకుందాము. ఇప్పుడైతే దొండకాయ ఎగురు రెడీ అయిపోయింది. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు కూడా ఈ దొండకాయ ఎగురు నేను చేసిన విధంగా చేసుకోనండి. చాలా బాగుంటుంది. కొంతమంది దొండకాయ అంటే ఇష్టపడరు. అలాంటి వాళ్ళు కూడా చక్కగా తినచ్చు అనమాట. వేడి వేడి అన్నంలో ఈ దొండకాయ ఎగురు వేసుకొని తింటుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఓకే అండి, బాయ్.